నీట్ యూజీ ప్రవేశ పరీక్ష లీక్లో తవ్విన కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఒక ప్రొఫెసర్ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు లక్నో యూనివర్సిటీకి చెందిన పరంజీత్ సింగ్ అనే మరో ప్రొఫెసర్ను అరెస్ట్ చేశారు. లక్నో యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పరంజీత్ సింగ్ పనిచేస్తున్నట్టు గుర్తించారు. అయితే ఆయనపై ఓ విద్యార్థిని చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పరీక్షా పేపర్లు లీక్ చేస్తానంటూ తనను కలవాలని ఒత్తిడి తెచ్చాడని ఒక బీఎస్సీ జువాలజీ విద్యార్థిని ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన ఆడియో కాల్ రికార్డింగ్స్ బయటకు రావడంతో వ్యవహారం మరింత సంచలనంగా మారింది. जी सर। हाँ, बच्चा मम्मा ठीक है ना सब? जी सर सही है। तो चलो, अगर कुछ भी कोई भी हेल्प चाहिए हाँ जी सर। नहीं एसजीपीजीआई में तो 10 डॉक्टर जाने वाले हैं, ठीक है डार्लिंग। अगर आप सर। कहोगे तो बिल्कुल मैं आ जाऊंगा। कोई फाइनेंशियल सपोर्ट, कुछ भी सपोर्ट चाहिए तुम्हारे लिए सब कुछ ओपन है। नहीं सर, कोई ऐसा नहीं दिक्कत सर, हो जाएगा काम, ऐसा कोई इतना भी नहीं है, हो जाएगा। तो नहीं बता दीजिएगा अगर कुछ होगा, जी ठीक है सर। मैम। जी तो सर। किस दिन मिलने आओगे? आपके तो एग्जाम हो गए, मैंने दोनों पेपर आउट कर लिया आपके। सर मुझे मुश्किल ही लग रहा है क्योंकि अभी सर थोड़ा घर पे भी देखना है। अच्छा, तो सर वैसे मैं पढ़ तो आपके नहीं हूँ। एग्जाम जब होंगे कोर वाला और इलेक्टिव वाला, तो उससे पहले बता दीजिए, मैंने दोनों पेपर आउट कर लिए तुम्हारे लिए। सर वैसे मैंने पढ़ तो लिया है, वैसे पूरा सिलेबस तो मेरा पूरा हो गया था। नहीं आप आ जाओ, मैं पेपर आउट कर लूंगा तुम्हारे लिए यार। पूरा पेपर रखा है मेरे पास, तो आ जाओ आप। वैसे सिलेबस से कंप्लीट तो हो गया था, बट वही सर दिक्कत है ना कि घर पे भी अभी निकलने वाला नहीं है, क्योंकि पढ़ तो वैसे मैं ली थी पूरा, इसीलिए पहले ही। अच्छा, तो मिलने नहीं आओगी एक बार भी? सर अभी सर वही बस मम्मी का सर थोड़ा देख लें इस चक्कर में, फिर घर पे रुकना इम्पोर्टेंट तो है। मुझे बताओ कब तक आ जाओगी मिलने एक बार? सर बस थोड़ा घर पे सर थोड़ा स्टेबल हो जाए। तो मतलब विद इन 7 days? सर बस या तो सर एग्जाम्स, अभी सर एग्जाम्स भी हैं, थोड़ा एग्जाम्स भी हो जाए फिर आते पर हैं मैं सर। कह रहा हूँ एग्जाम से पहले आ जाओ, दोनों पेपर आउट कर लिए तुम्हारे लिए। अच्छा सर मैं ट्राई तो करती मैं हूँ। तो कह रहा हूँ पेपर देखने आ जाओ। अच्छा सर मैं ट्राई करती हूँ, मैं घर पे देखती हूँ, जिस दिन निकल पाऊंगी उस दिन आ ट्राई नहीं, जाऊंगी। आना पड़ेगा आपको बिल्कुल। जी सर। तो ठीक है, आ जाओ फिर 7 दिन के अंदर आ जाओ फिर, ठीक है? ओके सर। ओके ओके। ओके। అసిస్టెంట్ ప్రొఫెసర్ పరంజీత్ సింగ్ విద్యార్థినితో మాట్లాడుతూ నీ కోసం 2 పేపర్లు తీసుకొచ్చాను, ఎప్పుడొచ్చి కలుస్తావు అని అడిగాడు. దీనికి విద్యార్థిని తాను సిలబస్ మొత్తం చదివేశానని సమాధానమిచ్చింది. అయినప్పటికీ ఒక్కసారి కూడా నన్ను కలవ్వా, పరీక్షలకు ముందు 7 రోజుల్లో రావాలి అంటూ ఒత్తిడి తెచ్చినట్టు ఆడియోలో ఉంది. కాల్ ముగిసిన తర్వాత విద్యార్థిని మళ్లీ తనను వేధించేందుకు పిలుస్తున్నాడని చెప్పిన భాగం కూడా రికార్డులో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ 2 ఆడియో క్లిప్పులను విద్యార్థిని యూనివర్సిటీ అధికారులకు సమర్పించింది. దీనిపై యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ప్రొఫెసర్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణల్ని ప్రొఫెసర్ తోసిపుచ్చారు. విశ్వవిద్యాలయంలోని అంతర్గత రాజకీయాల కారణంగానే తప్పుడు కేసులో ఇరికిస్తున్నారని ఆరోపించారు. అటు ఇదే కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఓ ప్రొఫెసర్ను సీబీఐ పూణేలో అరెస్ట్ చేసింది. మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ పివి కులకర్ణి రసాయన శాస్త్రంలో నిపుణుడు. ఆయన గత కొన్నేళ్లుగా నీట్ ప్రశ్నాపత్రం రూపొందించే అధికారిక నిపుణుల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం పూణేలో నివసిస్తున్న ఆయన తన సొంత ఇంటిలోనే విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ క్లాసులు నిర్వహించినట్టు సీబీఐ దర్యాప్తులో తెలిసింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.